ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనము ఏమండి, యేసు క్రీస్తు ప్రభుని మనం చాటించక్కర్లేదండి, మనం జీవిస్తే చాలు. ఏంటి, యేసు క్రీస్తు చెప్పినట్లు జీవిస్తే చాలు. దేవుని స్తోత్రం. అనేక ఆత్మలో నింపబడిపోతాయి. హల్లెలూయా, రక్షించబడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము. ఇక్కడ చక్కటి మాట, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో, ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏం సంభవించునో అది ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు. అందుకే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుక పెద్దలు అనేవారు ఉండేవారు కనుక ఏది జరిగినా వారు నిలబడి ఇది ఇలాగా అలాగా అలాగా ఎలాగా అని చెప్పేవారు. ఇప్పుడు అన్నీ ఏమండి, చిన్న కుటుంబం చీకులేని కుటుంబం అనుకుంటున్నారు. చిన్న కుటుంబం అంటున్నారు కానీ అందులో అన్ని సమస్యలే, అన్ని సమస్యలే. ఏదేం చెయ్యాలో ఎలా ఉండాలో ఏం తెలియట్లేదు. అప్పుడు పెద్ద కుటుంబంలే, కానీ కుటుంబంలో ఉండేవారు, చక్కదిద్దేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు చక్కదిద్దేవాళ్ళు కాదు, చీల్ చేసేవాళ్ళు, పాడు చేసేసేవాళ్ళు ఏమంటే ఎక్కువ అయిపోయారు. భయము విడిచేవారు, ఇది నా కష్టం నేను అనుభవిస్తాను అన్నట్టుగా ఏమండి తిరిగే మనుషులు ఎక్కువ ఉన్నారు. అందుకే యేసు ప్రభుని నమ్మితే నేను అంటాను, మనిషి మనిషిగా బ్రతుకండి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలా? మనిషిగా బ్రతకాలి. అందుకే నిన్ను వలే ఈ పొరుగు వాడిని ప్రేమించనే మాట అదే. హల్లెలూయా. కానీ ఏమండి, ఇది కడవరి దినాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఈ మతోన్మాదులు, కాషాయ రంగు వాళ్ళకి శత్రువులు ఎవరో తెలుసా? మొదటి శత్రువులు క్రైస్తవులు, రెండో శత్రువులు ముస్లిములు, మూడో శత్రువులు దళితులు, నాలుగో శత్రువులు కమ్యూనిస్టులు. వీళ్ళే. అందుకే ఈరోజు రిజర్వేషన్ విషయంలో చాలా తీసుకుని వస్తూ ఉన్నారు. వాటి అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. అయితే మా నాన్నగారి విషయం నేను చెప్పాల్సి వస్తే, మా అమ్మ చెప్పింది మా నాన్న కోసం నాకు ఏమనంటే, మీ నాన్న మామూలుడు కాదురా, అడవిలో పెద్ద అడవి అటవీ భూమిని అంతటిని కూడా కత్తి పట్టుకొని వెళ్ళి గొడ్డలు పెట్టుకెళ్ళి చెట్లన్నీ నరికి ఆ రాళ్ళ భూమిని పంట భూమిగా మార్చాడట. దేవుని స్తోత్రం. ఎలాగ రాళ్ళ భూమిని పంట భూమిగా మార్చాడట. చూడండి ఎంత శ్రమ పడ్డాడు. ఒకసారి అట పొలం లేవు అని చెప్తే మా నాన్న ఒక పెద్ద చెట్టును కొట్టేసి జబ్బ మీద పట్టుకొని ఈడ్చుకొచ్చేసాడట. అది పొలాలు కొడితే బండెడు పొలాలు అయినాయి అంట. చూడండి ఎంత బలవంతుడో, చాలా బలవంతుడు మా నాన్న. మాకు అడ్రస్ ఆయనే. కాబట్టి మా నాన్న ఏమండి, మేము ఇల్లు కట్టుకున్నాం. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చాలామంది ఓర్చుకోలేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. పైకి నవ్వుతారు కానీ వెనకాల గోతులు వేసే మనుషులు. ఆ ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు చెప్పేసి అది పడగొట్టిస్తారు. మళ్ళీ కట్టుకున్నాం, మళ్ళీ పడగొట్టిస్తారు. ఆఖరికి చిన్న పాకేసుకుంటే హాయిగా నవ్వుకున్నారు మనుషులు. అంతే. ఆ తర్వాత కాలంలో మా బ్రదర్ ఎదిగిన తర్వాత కొంత షీట్ వేసి ఆ డబ్బులతో ఇటుకలతో ఇల్లు కట్టుకున్నాం. ఇటుకలు, మట్టి ఇల్లు వచ్చి ఇటుకలతో గోడ పెట్టి ఇటుక కట్టుకొని కరెంట్ వేయించుకున్నాం. అబ్బాయి ఎంత పండగ అయిపోయిందంటే మా నాన్నగారికి ఎంత సంతోషం అయిపోయిందో ఆయనకి. ఆ సంతోషం అప్పుడు అంటే అందులో ఒక టీవీ కొనుక్కున్నాం. ఇంకా అది ఎంతో బాగుండేది. చిన్న కుటుంబమైన ఎంతో ఆనందం సంతోషం ఉంటుంది. ఆ విషయంలో ఏమైందంటే మా నాన్నగారు కోరిపోతుంది, ఎప్పుడైనా మా పిల్లలు బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టాలని. వాళ్ళతో కలిసి చెప్పేవాడు, బిల్డింగ్ కట్టేస్తాం, మేము కట్టేస్తాం అని. ఎన్నాళ్ళు అయినా కట్టేయడం అది అయ్యేది కాదు. కానీ ఈరోజు ఈ స్థలంలో ఎంత ఇలాగా అవ్వడం మా నాన్న ఉంటే ఎంతో పొంగిపోదు. ఎందుకంటే ఆ ఇల్లు చూసి అందరికీ చెప్పేవాడు, చూడు మా అబ్బాయిలు అలా కట్టారు, మా అబ్బాయిలు అలా కట్టారు. అందుకే నాన్న అడ్రస్
హల్లెలూయా. విషయం ఏంటంటే అమ్మ కనబడుతుంది కానీ నాన్న కనబడటం. అమ్మ కనబడుతూ ఉంటుంది కానీ నాన్న కనబడ్డాడు. నాన్న కష్టపడతాడు, అన్నీ చేస్తాడు, కానీ అమ్మ అన్నం పెడుతుంది కదా, అమ్మ కనపడుతుంది. నాన్న ఎందుకో ఆటోమేటిక్గా ఏమైపోతాడంటే ఏమండి కనపడడు. అమ్మ కనపడినట్లుగా నాన్న కనబడదు. అమ్మ చూపించినట్లుగా ప్రేమ నాన్న చూపించిన నాన్న ప్రేమ ఉంటుంది, తలపెరకాలు ఉంటుంది. అమ్మ ప్రేమ ఎదురుగుంటూ ఉంటుంది. నాన్న ఎందుకనో వెనకబడిపోయాడు అనమాట. ప్రేమ చూపించడంలో, పెట్టడంలో, ఏమండి వాళ్ళని హత్తుకోవడంలో. హత్తుకునేటప్పటికి చెప్తుంది, అలా చేశాడు, అలా చేశాడు, ఎలా చేశాడు అనగానే నాన్న ఎన్న వచ్చి ఏమంటాడా, ఎందుకు అలా చేస్తావు అని వాళ్ళకి వేస్తాడు. అమ్మ ఏమో గొప్పదైపోద్ది, నాన్నేమో శత్రువు అయిపోతాడు. నిజమే. అందుకే నాన్న ఎందుకో వెనకబడిపోయాడు అనమాట. అమ్మకి ఇంట్లో పిల్లలందరికీ అన్నీ కొనేద్దాం అనుకుంటాడు, కానీ తనకు చూస్తే మాత్రం ఏ బట్టలో ఉండవు. మా అత్తయ్య గారిని చూస్తున్నప్పుడు అదే అనిపిస్తుంది నాకు. నాన్న ఎందుకో చూపిడండి వెనకబడిపోయాడు. ఇలా నాన్న అన్నీ చేస్తాడు కానీ నాన్న కనపడ్డావు. ఎవరు కనపడతారు? అమ్మాయి కనపడుతూ ఉంటుంది. అంటే అమ్మ తక్కువ అని కాదు, కానీ అమ్మ కనిపించేది, నాన్న అమ్మది కనిపించే ప్రేమ, నాన్నది కనిపించని బలమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా నాన్నకి ఏం చేశాడు అనేస్తారు చాలామంది. మీ నాన్న ఏం చేశాడు ఏమండి, తర్వాత అమ్మ ఏం చేసింది అనేస్తాడు. నాన్న అమ్మ ఏం చేశారో దానికి రుజువు ఏంటంటే నువ్వు నేను ఇలా ఉండటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీదకి అడుగు పెట్టడానికి వారు ఏం చేశారు? కారకులుగా నడిచారు. అందుకే అమ్మ ఏమి ఇచ్చింది, నాన్న ఏమి ఇచ్చింది అని పక్కనట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమి మనము పట్టుకెళ్ళము. ఈ సత్యం తెలుసుకోండి, బైబిల్ చెప్తుంది అదే. చూడండి ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథంలో 12:7 ఉంటుంది. అంటే మొన్నైనది వెనుకడ వల్లనే మళ్ళా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. అదేం పట్టుకెళ్ళాం మరి, పట్టుకెళ్ళడానికి ఎందుకండి ఇన్ని నాది 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 అంటున్నాం. ఏమన్నాం? ఇది నాది, ఇది నాది, అది నాది అని కొట్టుకొని అంటే రకరకాలైన మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి ఇందులో ఏదీ లేదు. అందుకే మనిషిగా మనము చూడగలిగితే, మనిషిగా మనం ప్రేమించగలిగితే, కుటుంబ ప్రేమలు, ఆత్మీయ ప్రేమలు, రక్త సంబంధాలు అన్నీ నిలిచే ఉంటాయి. కానీ స్వార్థం మనుషులు ఏం చేస్తుంది? ప్రేమను చంపుతుంది. అందుకే దేవుని ప్రేమలో ఉన్న వారికి మేలు కలుగుతుందండి. అందుకే ఇక్కడ ఒక పాటలో నేను రాసుకున్నాను అండి, ఏంటంటే ఎప్పుడు పోతుందో ప్రాణం తెలియదు నీకు, స్వార్థం పంతాలు పట్టింపులెందుకు. ఎప్పుడు పోతుందో ప్రాణం తెలియదు నీకు, స్వార్థం పంతాలు పట్టింపులెందుకు. కోపాలు తాపాలు మనశ్శాంతికి అవరోధాలు, కోపాలు తాపాలు మనశ్శాంతికి అవరోధాలు. దైవ ప్రేమతో జీవిస్తే నీ బ్రతుకంతా సంతోషం. ఈరోజు దేవుళ్ళు ఉన్నారు కానీ మనుషులు ఏమిటంటే దేవుని ప్రేమ నింపబడాలా. అప్పుడే మనం ఏం చేయగలం అంటే ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతాం. అందుకే మా పిల్లలకి ప్రతి సంవత్సరం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొక్కమని, అంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్లెస్సింగ్స్ కోరుకోమని చెప్తాను. అది మొక్కడం కాదు కానీ వారికి మేము లోపడుతున్నాం చెప్పాలి. అంటే అది మా పిల్లలు అలాగే చేయాలని అనుకుంటాం. ఎందుకు అంటే మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారట. ఒకడు ఏం చేస్తున్నాడట, మా బాబు ఎందుకు పనికి రావట్లేదు, ఈ బాబుని వదిలించుకుందామని బతికొండగానే కప్పెట్టేద్దామని ఏం చేస్తున్నాడట, గొయ్యి తవ్వుతున్నాడట. నాన్న ఏం చేస్తున్నారు, నా ముద్దులు కొడుక అక్కడ కూర్చోరా, ఇక్కడ కూర్చోరా, ఇక్కడ కూర్చో, నేను బేక గొయ్యి తవ్వేయాలంటున్నాడట. అప్పుడు ఈ కుర్రాడు
నాన్న ఏం చేస్తున్నావు అంటే, మీ తాత ఎందుకు పనికి రావట్లేదురా, అందుకేం చేస్తాను, కప్పెడతాం అనుకుంటున్నాను అన్నాడట. అప్పుడు ఈ కుర్రోడు కూడా చిన్న కర్ర పెట్టుకుని వెళ్ళి తోగుతున్నాడట. ఏడీడు ఎక్కడున్నాడని చూసేటప్పటికి ఆడేం చేస్తున్నాడు, తోగుతున్నాడట. ఇదేంటి ఈడు ఏం చేస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి, ఒరే ఒరే నువ్వేం చేస్తున్నావు అంటే, మా నాన్న కూడా కప్పెట్టాను గొయ్యి అవుతున్నాను అన్నాడట. తోగుతున్నా అంటే, ఓ మనుషుడా నువ్వేమెత్తుతావో అదే పంటను కోస్తావని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఏమండి, కాబట్టి మనము మన ప్రవర్తన ఫలాలు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది ఈ లోకంలో. అందుకే మన ప్రవర్తన మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి, మన మనసు మార్చుకోవాలన్నమాట. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఎక్కడ చూసినా మీకు మారు మనసు పొందండి ఏమనుంటుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, దేవుడి రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరు మారు మనసు పొందండి పొందండి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మారు మనసు ఏంటంటే బ్రతుకును మార్చుకోవటం. హల్లెలూయా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయము ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొందవా. అంటే సాతానుడు ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు. ఏమో నీ తలుపు కొట్టి నీ ఇంటికి వస్తాడేమో చూడు. ఆడి పేరేంటో తెలుసా, మరణదూత. ఆడి పేరేంటి, మరణము తలుపు తట్టే రోజులు వస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏమవుతుందో ఎలా జరుగుతుందో తెలియదు అన్నమాట. అందుకని ఈరోజు మార్పు చెంది నీకున్న తల్లిదండ్రులను గౌరవించగలిగితే, ఏమండి నీకున్న కుటుంబాన్ని నువ్వు గౌరవించగలిగితే, ఇందాక చెప్పినట్లుగా మనకున్న బంధువులను స్నేహితులను వాళ్ళు ఏమి ఎట్టక్కర్లేదండి, వాళ్ళు ఏమి ఎట్టక్కర్లేదు. వాళ్ళతో నువ్వు మాట్లాడితే చాలు. దేవుని స్తోత్రం. ఎవరికి ఏమి పెట్టుకోవద్దు. మళ్ళీ వాళ్ళ పలికినది ఏమైనా పెట్టాలి, వీళ్ళకి పలికినది ఏమి పెట్టాలని మళ్ళీ మనసులో నీకు. కాబట్టి ఏమి ఎట్టక్కర్లేదు, ఒక్క మాట పలికింది అంతే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కలిసి ఉంటే కలసుకం. మనందరము దేవుని బిడ్డలుగా కలిసి ఉందాం. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వారికి ఆపద కష్టం వచ్చేటప్పుడు వారికి మనం కూడా సహాయం చేసేవారికి ఉందాం. మా నాన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా నాన్న కష్టపడ్డవాడు, ఏ రోజు ఒళ్ళు చూసుకోలేదు, కష్టపడేవాడు. నన్ను కూడా ఏమంటే ఆ పనిలో పెట్టి కష్టపడి నేను కార్పెంటర్ అవ్వాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ నేను కార్పెంటర్ అవ్వలేదు, కానీ కార్పెంటర్ వారసుడిని అయ్యాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు కూడా కార్పెంటర్గా చేశారు కదా, ఆయన వారసుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కాబట్టి మనము మన తండ్రి ప్రేమ చాలా గొప్పది. అదే తండ్రి ప్రేమ నేను చెప్తున్నాను కదా, తల్లి ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది, తండ్రి ప్రేమ మరుగ్గా ఉంటుంది. ఏమైనా ఇద్దరు ప్రేమలు చాలా గొప్పవి. కాబట్టి మా పట్ల మా తండ్రికి కలిగిన ఆశలు, వారి ప్రేమ, వారి పెంపకం ఎంతో గొప్పది. ఎందుకంటే ఏది తెచ్చినా మా నాన్నగారు ఎప్పుడు కూడా అండి ఎన్ని 2 డజన్లు పరకలు, 2 పరకలు, 4 పరకలు అట్టుకొచ్చేవారు అన్నమాట. ఎవరి కాయలాలకు ఇచ్చేసేవారు. మధ్యలో మేము వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళండి, అమ్ముకుంటూ వాళ్ళం. మా చెల్లేమో మేము అమ్మేసుకుంటూ వాళ్ళం. మా అక్కకి మా అన్నికి అమ్మేసుకొని డబ్బులు మేము పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఏదేమైనా నిజంగా నాన్న ఏమండి ఎందుకనో వెనకబడ్డాడు అనే విషయం కష్టమైన నిజమే. కాబట్టి నాన్న ప్రేమ తలుపు వెనకాల ఉంటుంది, అమ్మ ప్రేమ తలుపు ముందు ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకొని నాన్నను మీరు ప్రేమించండి, అమ్మను కూడా ప్రేమించండి, ఇద్దరిని బాగా చూసుకోండి అని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్ అన్నమాట. చూడండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాళ్ళు ఏడకూడదన్నమాట, వాళ్ళని బాధ పెట్టకూడదు, వారిని ఇష్టం పెట్టకూడదు, వారిని మనము ఏడిపించే బిడ్డలుగా ఉండకూడదు, సంతోషం కలిగించే బిడ్డలుగా ఉంటేనట భూమి మీద మనకు ఆయుష్ పెరుగుతుందట. ఏం పెరుగుతుంది? భూమి మీద మనకు ఆయుష్. అందుకని ఒకసారి మనకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ చెప్పేది ఏంటంటే, నా ఆయుష్ కూడా మీరే పోసుకోవాలని అంటూ ఉంటారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 1-2 వచనాలు. ధర్మం అండి. తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ధర్మం. అది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. అప్పుడు నువ్వు భూమి మీద అది నీకు రోజులు ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించే పిల్లలుగా ఉండండి. మీకు ఏ సమస్యలు ఉన్నా పిల్లలు చెప్పకండి, మీరే ఏదన్నా పరిశీలించుకొని ఉండాలి. కానీ పిల్లలకి మనం గొడవలు పెట్టేలాగా ఉండకూడదు. మా చెల్లిగారు ఉన్నారు, మనకి ఎవ్వరు ఏం పెట్టలేదురా అంటే వాళ్ళు రోడ్డు మీద కనపడినా పలకరించట్లేదు నన్ను. కారణం ఏంటి? ఏం పెట్టలేదని నేర్పించింది తల్లి. కాబట్టి ఆవిడ వచ్చేస్తుంది ఏదో రోజు. ఎవరు చూడకపోతే మేమే చూస్తాం మా చెల్లిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపు పొద్దున వస్తుంది, కానీ వాళ్ళ పిల్లలు వస్తారా? అందుకే ఎప్పుడూ కూడా నెగిటివ్ నేర్పించద్దు, ప్రేమనే నేర్పించండి అందరి పట్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యం మీరు అందరూ మీ కుటుంబాల్లో జరిగి చూడాలి. మీ కుటుంబాలన్నీ కట్టబడి ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాల్లో గొప్ప సంతోషం ఉండాలని ఒక దైవ సేవకుడిగా, ఒక తండ్రిని కోల్పోయిన కుమారుడిగా ఈ విషయాలు చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు మాత్రం ఉంటుండగానే సంతోష పెట్టండి. చచ్చిపోయాక తండ్రిలో ఎత్తాను వండుకొని మాసుకూరలు ఎడతాను వెళ్ళి అంటే మాకు ఎస్మిగాడు తినేస్తాడు. అర్థమైందా? ఆ మాసుకూరలు ఆ స్వీట్లు మేమే తినేసేవాళ్ళం చిన్నప్పుడు, ఎవరు తినరు అక్కడ. అదవుతుందా? కాబట్టి ఉంటుండగానే ఇక్కడ వాళ్ళకి పెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను దేవుడు దీవించి మరి మా తండ్రి గారు చూపిన ప్రేమ ఎంతో గొప్పదని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే